Hi everyone. In this video, we'll create a live Google Ads digital marketing campaign for our brand. Okay. So to create a campaign, first of all, we need to start from the understanding of the business and first of all, we need to understand the business. After that, we need to do the keyword research చేయాలి. దాని తర్వాత keyword filtration చేయాలి. దాని తర్వాత we need to do the proper theming. Okay, now we need to group the similar keywords and we need to add those keywords into one ad group, and we need to convey same in the ad copy generate చేయాలి. So after that we'll create a one Google Ads campaign, live Google Ads campaign in this video. Okay, so we'll start from understanding of the business. Okay, in terms of understanding of the business, we need to analyze the entire content of this page and so this page is related to the digital marketing course and online based digital marketing course. So it's సో డ్యూరేషన్ ఆఫ్ దిస్ కోర్స్ వచ్చేసి 4 months డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ ఏంటంటే గూగుల్ అండ్ ద మెటా యాడ్స్ విల్ టీచ్ అనమాట. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ షేర్ చేస్తాము, నాట్ ఓన్లీ థియరిటికల్గా కాదు. సో షోయింగ్ ద డాష్బోర్డ్, ఈవెన్ ద స్టూడెంట్స్ నీడ్ టు ఇంటరాక్ట్, దే నీడ్ టు share the screen and they need to create the campaign, something they need to do in the on the screen share అనమాట in front of us. దాంతోపాటు మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి తెలుగులో టీచ్ చేస్తాము, ఇంకా ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటుందన్నమాట. ప్రోగ్రామ్ ఫీ వచ్చేసి జీరో అనమాట. దెర్ ఆర్ నో హిడెన్ ఛార్జెస్ ఏం లేవు. కంప్లీట్ 4 months డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ కంప్లీట్గా ₹0 అనమాట. ₹0. సో ఇంకా సో ద మెయిన్ క్రైటీరియా స్టూడెంట్స్ నీడ్ టు, సో మెయిన్ ఏంటి అంటే నేను ఎలాంటి స్టూడెంట్స్ కోసం చూస్తున్నా అంటే జస్ట్ కొంతమంది ప్రోగ్రామ్ ఫీ ఎలానో జీరో కదా, జస్ట్ వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది, అలాంటి స్టూడెంట్స్ వద్దు అనమాట. పీపుల్ హూ ఆర్ సీరియస్లీ లుకింగ్ ఫర్ లర్న్ అనమాట. ఎవరైతే సీరియస్గా చూస్తున్నారో నేర్చుకోవాలనేసి, అలాంటి వాళ్ళు దే క్యాన్ జాయిన్ ఇన్ దిస్ కోర్స్ అనమాట. ఎవరైతే జస్ట్ ఓకే నామకే వస్తే జాయిన్ అవుదాం అనుకుంటారో లేటర్ ఆన్ అయినా సరే ఐ విల్ రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద కోర్స్ అనమాట. ఎందుకంటే ఎవరైతే డైలీ బేసిస్లో ఫుల్ సెషన్స్, కంప్లీట్ సెషన్స్ అటెండ్ అవుతూ ఇంటరాక్టివ్ అవుతూ లేకపోతే ఇచ్చిన అసైన్మెంట్స్ ఇన్ టైంలో చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ప్రోగ్రామ్లో ఉంటారనమాట, ఈ కోర్స్లో ఉంటారు. సో రెస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ రిమూవ్ దోస్ గైస్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో దాట్స్ వై ఇట్స్ బెటర్ టు నాట్ అప్లై ఫర్ దిస్. ఓకే, అండ్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చేసి ఇది 4 months ప్రోగ్రామ్ ఉంటుంది. 6 days per week. ఒక వీక్లో 6 days క్లాసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది డైలీ. సార్ మళ్ళీ వీక్లీ రివిజన్స్ ఉంటాయి, లైవ్ అసైన్మెంట్స్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ యాక్సెస్ ఇస్తాను. మెయిన్ కోర్ కరికులం వచ్చేసి అడ్వాన్స్ గూగుల్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ ఫండమెంటల్స్, క్యాంపైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్స్ ఇన్ ద గూగుల్ యాడ్స్ అండ్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఎలా క్రియేషన్ చేయాలి, మీడియా ప్లాన్స్ ఎలా క్రియేట్ చేయాలి, విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకేనా, so not only Google and the meta ads, I will also help you to understand SEO fundamentals, GMB optimization, Google Analytics, WordPress website designing, Looker Studio, Excel. Okay na, Google Trends అంటే ఏంటి, Google Tag Manager ఎలా వర్క్ అవుతుంది ఫర్ ద ట్రాకింగ్ పర్పస్. సో విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట ఇన్ దిస్. ఓకేనా, అండ్ ఆల్సో మోక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము, తర్వాత 1-on-1 మెంటార్షిప్ ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, విల్ ట్రైన్ ఆన్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ స్పాట్ యాజ్ వెల్ ఇన్ ద రిజ్యూమ్ బిల్డింగ్ యాజ్ వెల్. ఓకేనా, సో దిస్ కోర్స్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ద ఫ్రెషర్స్ అనమాట, అండ్ ద జాబ్ సీకర్స్, పీపుల్ హూ వాంట్ టు చేంజ్ దైర్ కెరీర్. ఓకేనా, హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చాలామంది హౌస్ వైఫ్స్ ట్రై చేస్తుంటారు అనమాట. దిస్ ద బెస్ట్ ఇండస్ట్రీ ఫర్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. ఇంకా ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బిజినెస్ ఓనర్స్కి ఇంకా చాలా యూస్ఫుల్గా అవుతుంది అనమాట. బిజినెస్ ఓనర్స్కి దే కెన్ బై దెమ్సెల్స్ దే కెన్ ప్రమోట్ దేర్ బ్రాండ్ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ ఛానల్స్ని యూజ్ చేసుకొని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఏ ఛానల్ ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళ బిజినెస్కి ఎగ్జాక్ట్గా ఏ ఛానల్ మోర్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, ఇంకా దానిలో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయి, ఒకవేళ జస్ట్ బేస్డ్ ఆన్ దర్ స్ట్రాటజీ ఒకవేళ వాళ్ళు క్వాలిటీ లీడ్స్ రావాలంటే ఎలాంటి ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. దే గెట్ టు నో, సో దే కెన్ స్టార్ట్ ప్రమోటింగ్ దేర్ ఓన్ బ్రాండ్ అనమాట. ఇలా చేయొచ్చు. ఈ పీపుల్ అందరికీ దిస్ కోర్స్ ఇస్
వెరీ రెలివెంట్ అనమాట. ఓకేనా, దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఎనీ డిగ్రీ ఈజ్ రిక్వైర్డ్, దెర్ ఈస్ నో. ఓకేనా, ప్రయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు, స్పెషల్ పెద్ద పెద్ద డిగ్రీస్ కూడా ఏం అవసరం లేదు. ఓకేనా, స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట దెన్ సర్టిఫికేట్స్. Okay, so this is mostly about the this course. So now we understood the about the this course details, right? So directly we can go with the keyword research. So keyword research చేయడం కోసం I will open the keyword planner tool. So for that we need to go into the Google Ads tool. Okay, so I'm opening the Google Ads tool now. సో మనకు గూగుల్ కీవర్డ్ ప్లానర్ వచ్చేసి గూగుల్ యాడ్స్ టూల్ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మన కీవర్డ్ ప్లానర్ ఇక్కడ ఉంటుంది అనమాట. టూల్స్లో, ప్లానింగ్లో, కీవర్డ్ ప్లానర్లో ఇక్కడ ఉంటుంది. సో వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద డిస్కవర్ ఏ న్యూ కీవర్డ్స్. ఇక్కడ ఆన్లైన్, సో వీ నీడ్ టు గివ్ సమ్ రిలివెంట్ కీవర్డ్స్ అనమాట. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్, ఆన్లైన్ గూగుల్ యాడ్స్ కోర్స్, ఆన్లైన్ ఫేస్ బుక్, పెయిడ్ మీడియా కోర్సెస్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్సెస్. ఓకేనా, ఇలా మన బిజినెస్ రిలేటెడ్ కొన్ని కీవర్డ్స్ ఇచ్చామనుకోండి. లర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇచ్చిన తర్వాత సో మన వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ ఏమైతే ఉందో ఆ యూఆర్ఎల్ని కాపీ చేసి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇస్తే ఏమవుతుంది అంటే సో ఏవైనా సరే ఇర్రిలవెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఫ్రీ పెయిడ్, ఇలా. ఓకేనా, సో ఇవన్నీ సజెషన్స్ అనమాట. ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో టోటల్ 764 కీవర్డ్స్ వచ్చాయి. ఇవి కూడా ఇలా యాడ్ చేసుకొని గెట్ రిజల్ట్స్ కొట్టచ్చు అనమాట. సో గూగుల్ షీట్స్లో వీళ్ళు డౌన్లోడ్ ఇన్ గూగుల్ షీట్స్లో డౌన్లోడ్ చేసాము. సో ఈ అన్వాంటెడ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిలీట్ చేసేయండి. ఓకే, సో ఇది కూడా మనకు అవసరం లేదు కరెన్సీ, జస్ట్ డిలీట్ దిస్ యాజ్ వెల్. సో ఈ రెండు ఇలా పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇలా చేసాము కదా. సో సర్చ్ వాల్యూమ్ ఏదైతే 0 ఉందో వీటిని రిమూవ్ చేసేయండి, అవసరం లేదు. సో మనకి ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ 1000 కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 1000 కీవర్డ్స్లో ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇలా వీ నీడ్ టు చెక్ అనమాట. సో కీవర్డ్స్ మనకు బిజినెస్, ఈ కీవర్డ్స్ మన బిజినెస్కి రిలివెంటా కాదా అని మనకు తెలియాలంటే ముందే మనం బిజినెస్ అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. లేకపోతే ఇది రిలివెంటా కాదా అనేసి ప్రతిసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది వస్తుంది. ఓకేనా, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఆన్లైన్ గూగుల్ యాడ్స్ కోర్స్, పెయిడ్ మీడియా కోర్స్, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే, సోషల్ మీడియా కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ క్వాలిఫికేషన్ ఆన్లైన్ వాట్,
రిమూవ్ చేస్తాయండి. సమ్ వాట్ ఇర్రెలవెంట్ అండ్ ప్రాక్టికల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ట్రైనింగ్, ఏజెన్సీ లెవెల్. The training that we are providing is something like agency level training అనమాట. సో నో నీడ్ టు వరీ. డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గూగుల్ ఫ్రీ. ఇక్కడ ఏంటి అంటే మేబీ దే ఆర్ లుకింగ్ ఫర్ ద గూగుల్ కోర్స్ ఇన్ ద గూగుల్. ఓకేనా, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గూగుల్. ఇది కూడా కోర్స్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు. ఇదిగోండి బై గూగుల్. ఓకేనా, సో మనకి ఏంటంటే గూగుల్ కూడా స్కిల్ షాప్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది గూగుల్ వాళ్ళది. సో అక్కడ ఏంటంటే వాళ్ళు కూడా మార్కెటింగ్ నేర్పిస్తారనమాట. మోస్ట్లీ వీడియోస్ ఉంటాయి, ఒక మేబీ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా వీడియోస్ ఉంటాయి. సో మోస్ట్లీ కంటెంట్ ఫార్మాట్లో ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఆ వీడియోస్ అన్ని గో త్రూ అయిన తర్వాత మనకు బ్లాగ్ ఫార్మాట్లో ఉంటాయన్నమాట. అదే ఆ కంటెంట్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత స్కిల్ షాప్లో అదే వెబ్సైట్లో మనకు టెక్స్ట్ సర్టిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. ఎగ్జామ్ రాస్తే సర్టిఫికేషన్ వస్తుంది. సో వీళ్ళు దానికోసం చూస్తున్నారనమాట బై గూగుల్. ఓకేనా, జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్. ఈమెయిల్, గూగుల్ ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్ అనమాట. ఓకే, విల్ డిస్కస్ దట్ యాజ్ వెల్. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ సర్టిఫికేషన్. పార్ట్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అంటే ఓకే, మేబీ ఎలానో మన ట్రైనింగ్ ఇన్ 2 hours 3 hours ఉంటుంది కదా. ఓకే, ఇట్స్ ఫైన్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీ గూగుల్. అగైన్ గూగుల్ అంటే వాళ్ళు గూగుల్ దగ్గర చూస్తున్నారు తీసుకోవాలి అనేసి. లర్న్ డిజిటల్ విత్ గూగుల్. అగైన్ డిజిటల్ విత్ గూగుల్. సో ఇలా రీసెర్చ్ చేయాలన్నమాట మనం. ఎవ్రీ కీవర్డ్ రీసెర్చ్ చేసి ఒకవేళ మన బిజినెస్కి రిలవెంట్ ఉంటే వీ క్యాన్ రిమూవ్ దెమ్. ఓకే, గూగుల్ ఫ్రీ సర్టిఫికేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ గూగుల్ అడ్వాన్స్. మన కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months అనమాట, 4 months. సో ఇక్కడ వీళ్ళు 3 months ఉన్నారు. సో ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది కదా, 1 month ఎక్కువ ఉంది. సో వన్స్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ లర్న్ అనమాట. కన్వర్టింగ్ రేషియో ఉండే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ 1 month కోర్స్ అని సర్చ్ చేస్తున్నారు అనుకోండి, సో మేబీ దే మైట్ నాట్ కన్వర్ట్ అనమాట. ఎందుకంటే మనది 4 months డ్యూరేషన్ ఉంది కదా, వాళ్ళు విత్ ఇన్ 1 monthలో కోర్స్ కోసం ట్రై చేస్తున్నారు. మేబీ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ 1 month ఆర్ ఎల్స్ 45 days ప్రోగ్రామ్. ఓకే, అప్పుడు ఇలాంటి కీవర్డ్స్ ఒకవేళ 1 month ఉంటే అలాంటి కీవర్డ్స్ మనకు మంచిగా ఉంటాయి అనమాట. గూగుల్ ఫ్రీ మార్కెటింగ్ కోర్స్, గూగుల్ సర్టిఫికేషన్ కోర్స్, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ బై గూగుల్. ఓకే, రిమూవ్ దిస్ వన్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఫ్రీ గూగుల్ మార్కెటింగ్ కోర్స్, మేబీ సేమ్. డిజిటల్ మార్కెటింగ్ లైవ్ క్లాసెస్, గూగుల్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీ. గూగుల్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే ఫైన్. ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం చూస్తున్నారు అనమాట. గూగుల్ సర్టిఫికేట్ కావాలి వాళ్ళకి, గూగుల్ దగ్గర సర్టిఫైడ్ కావాలి. మేబీ దే విల్ టేక్ ఎ ట్రైనింగ్ నియర్ అస్ అండ్ దే విల్ రైట్ ఎగ్జామ్ ఇన్ ద గూగుల్ అండ్ ఆఫ్టర్ దట్ దే విల్ గెట్ ద సర్టిఫికేట్ అనమాట. ఫుల్ కోర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీ social media marketing. Okay, so first of all we'll create the campaigns for these 100 keywords అనమాట. ఓకే, సో నేను ఎందుకు ఫిల్టర్ అవుట్ చేయలేదు అంటే మనకి ఏవైతే టాప్లో కీవర్డ్స్ వచ్చాయో క్వాలిటీ కీవర్డ్స్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనం ఫిల్టర్ అవుట్ చేసామనుకోండి, సో అగైన్ ప్రైస్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నాయి అన్నమాట కీవర్డ్స్ అన్నీ. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్,
performance marketing, internet marketing classes. Okay, still these are fine. Okay, now okay, we'll do one thing. So now we'll start doing the theming. ఓకే, సో ఇలా మనం రీసెర్చ్ చేసి కీవర్డ్ టు కీవర్డ్ పోయి ఏవైనా మనకి ఇర్రిలవెంట్ కీవర్డ్స్ ఉన్నాయి అంటే వీ క్యాన్ రిమూవ్ దోస్ ఇర్రిలవెంట్ కీవర్డ్స్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ డౌన్లోడ్ దిస్ ఫైల్. So upload here. Hey, hi GPT. So I'm planning to create a Google Ads campaign for my digital marketing course page. So I downloaded the keywords and I filtered the quality keywords only. So just do a favor for me. So I added almost 1,000+ keywords in the Google in the sheet and uploaded here. Just analyze the entire sheet and the keywords and theme those keywords into different ad groups. Okay, if needed, maybe keep all Google Ads and Meta Ads, performance marketing, paid media, these kind of keywords into one campaign, and in the second campaign keep digital marketing keywords in the second campaign. Okay, in the same way theme keywords into different ad groups based on the relevancy. Okay, give me for all keywords. సో కొన్నిసార్లు ఏంటంటే మనం 1,000+ కీవర్డ్స్ ఇచ్చినా కూడా గూగుల్ ఓన్లీ మనకు అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఓన్లీ 30 కీవర్డ్స్ అలా ఇస్తుంది అనమాట. అండ్ మళ్ళీ దానికి సెకండ్ ప్రాంప్ట్ ఇవ్వాలి, గివ్ మీ అవుట్పుట్ ఇన్ ద ఎక్సెల్ ఫైల్. ఇన్ ద ఎక్సెల్ ఇలా ఇలా మనం క్వైరీ ఇవ్వండి. సో అది మనకు థీమింగ్ చేసిస్తుంది అనమాట. So taking some time, I have understand that. So we'll download this file. సో ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత కదా, సో విల్ సీ. ఓకే, ఇంపోర్ట్ చేసుకుందాము ఈ విత్ ఇన్ ద సేమ్ గూగుల్ ఎర్త్ షీట్లకి అప్లోడ్ చేయండి. బ్రౌజ్. సో డౌన్లోడ్స్లో కదా, సో ఇక్కడ రండి. ఇన్సర్ట్ న్యూ షీట్ మీద క్లిక్ చేయండి. అట్లా అయితే మనకు ఇంకొక ట్యాబ్ యాడ్ అవుతుంది అనమాట, అంతే. ఒకవేళ మన క్రియేట్ న్యూ స్ప్రెడ్ షీట్ అనుకున్నా అంటే ఎంటైర్ న్యూ కొత్తది వస్తుంది, ఎగ్జిస్టింగ్ డేటా పోయే ఛాన్సెస్ ఉంది. ఇన్సర్ట్ న్యూ షీట్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ డేటా మీద క్లిక్ చేయండి. సో మనకు కొత్త షీట్లో డేటా వస్తుంది అనమాట. ఓకే, మనకు మొత్తం అన్ని కీవర్డ్స్ వచ్చేసాయి. ఓకేనా, ఇది కీవర్డ్కి యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఇలా ఉన్నాయి. సో ఇలా వస్తుంది అనమాట. సో రియల్ టైమ్ సినారియోలో, సో ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద డాష్బోర్డ్ అండ్ విల్ క్రియేట్ ద క్యాంపైన్స్. ఓకే, ఫర్ ద ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద రియల్ టైమ్ సినారియో, సో చెక్ ద థీమింగ్ యాజ్ వెల్. కరెక్ట్గా ప్రాపర్గా థీమ్ చేసిందా లేదా అనేసి వీ నీడ్ టు చెక్ అనమాట. ఓకేనా, అండ్ మేబీ రిమూవ్ దిస్ వన్, అవసరం లేదు అది మనకి. సో A to Z పెట్టుకోండి. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ క్యాంపైన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఈ క్యాంపైన్లో మనకు టోటల్గా ఎన్ని కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 4 యాడ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఓకే, విల్ క్రియేట్ ఏ క్యాంపైన్. సో ఇక్కడికి వస్తాము. ఇప్పుడు మనం ఏం చేసాము, బిజినెస్ అండర్స్టాండింగ్ చేసాము, కీవర్డ్ రీసెర్చ్ చేసాము, కీవర్డ్స్ క్వాలిటీ కీవర్డ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము, రిలవెంట్ కీవర్డ్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాము, థీమింగ్ ఈజ్ డన్ కదా. సో విల్ స్టార్ట్ క్రియేటింగ్ అనమాట. ఒక పని చేస్తాం,
రెండు సెలెక్ట్ చేసుకుందాము. నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఐఎమ్ రిమూవింగ్ దిస్ కాలమ్ క్యాంపైన్ యాడ్ గ్రూప్ కీవర్డ్. ఓకే, ఇప్పుడు ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుందాము. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో. ఓకేనా, నేను అన్ని కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో మూడింటికి ఫిల్టర్ పెట్టండి, లేకపోతే మళ్ళీ ఇట్లా ఫిల్టర్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటి అంటే వి సెలెక్ట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇక్కడ మనకు ఓన్లీ ఫోర్ యాడ్ గ్రూప్స్ ఇచ్చింది. 4 యాడ్ గ్రూప్స్లో థీమ్ చేసి ఇచ్చింది. ఇది థీమింగ్ ఇచ్చిందంతా ఇది మనకి ChatGPT నుంచి కానీ లేకపోతే వేరే LLM మోడల్స్ నుంచి కానీ వచ్చిన అవుట్పుట్ ఎగ్జాక్ట్గా అది క్వాలిటీ ఉంటుంది, ఎగ్జాక్ట్గా అది హై రిలవెంట్గా ఉంటుందని ఎప్పుడు బ్లైండ్గా ఫిక్స్ అయిపోవద్దండి. మాన్యువల్ చెక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ సినారియోలో ఏం చేయొచ్చు మనము? ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఇవన్నీ ఆన్లైన్ రిలేటెడ్ కీవర్డ్స్. సో వీ క్యాన్ మూవ్ ఆల్ దీస్ ఇన్ టు ద ఆన్లైన్ రిలేటెడ్. ఒక యాడ్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు కదా. ఒక యాడ్ గ్రూప్ క్రియేట్ చేసి వీ క్యాన్ హైలైట్ we can keep the ad group name as online, right? And we can in the ad copies as well we can highlight online digital marketing codes అని హైలైట్ చేయొచ్చు కదా. సో ఇలా మనము డిఫరెంట్ వేలో థీమ్ చేసుకోవచ్చు అనమాట మాన్యువల్గా అయితే. సో దట్స్ వై క్రాస్ చెక్ ఈజ్ మ్యాండేటరీ. ఫర్ ద టైమ్ బింగ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ క్యాంపైన్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక వర్క్ చేస్తున్నా అంటే ప్రాపర్గా చేసుకోవాలన్నమాట. సో ఈ AI టూల్స్ ఏంటి అంటే మనకు ప్రాపర్గా ఇవ్వవు. సో ఆ సినారియోలో గూగుల్ యాడ్వర్డ్స్ కోర్స్ చూడండి, నేను గూగుల్ యాడ్స్ రిలేటెడ్ కీవర్డ్స్ అన్నీ గూగుల్ యాడ్స్ క్యాంపైన్కి మూవ్ చేయని చెప్పాను. ఇంకా మనకి ఇక్కడ ఉన్నాయి, దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, గూగుల్ యాడ్వర్డ్ క్లాసెస్, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, గూగుల్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఇవన్నీ గూగుల్ దగ్గర వాళ్ళు చేయాలనుకుంటున్నారు. ఓకే ఫైన్, ఫర్ నౌ ఐఎమ్ క్రియేటింగ్ ద క్యాంపైన్. సో రియల్ టైంలో ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. సో మనము ప్రాపర్గా మనకి ఏవైతే రిలవెంట్ కీవర్డ్స్ వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు ఏంటంటే 1000 ఉన్నాయి కదా. సో విత్ ఇన్ 1 అవర్లో 1000 ఫిగర్ అవుట్ చేసి కష్టం కదా. సో దాట్స్ వై ఐ జస్ట్ టెంపరర్లీ క్రియేటింగ్ ద క్యాంపైన్ అనమాట, జస్ట్ ఫర్ షో. ఓకే, సో నా విల్ స్టార్ట్ క్రియేటింగ్ ద క్యాంపైన్. నేను ఏం చెప్పాను, వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద ప్లస్, ఆఫ్టర్ దాట్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ ద క్యాంపైన్. తర్వాత మన మెయిన్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి లీడ్స్ నాకి. సో సబ్మిట్ లీడ్ ఫామ్. సో మన క్యాంపైన్ గోల్ వచ్చేసి, సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కన్వర్షన్ ట్రాకింగ్ చేసామన్నమాట ఈ అకౌంట్కి. సో అందుకోసం అనేసి కన్వర్షన్ గోల్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా,
సో కంటిన్యూ, క్లిక్ ఆన్ ద కంటిన్యూ. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మన కన్వర్షన్ ట్రాకింగ్లో ఏమైతే మనము ట్రాక్ చేయమని చెప్పామో, ఏ పేజ్ అయితే ట్రాక్ చేయమని చెప్పానో ఈ క్యాంపెయిన్ నుంచి యూజర్ ఆ పేజ్కి వెళ్తే ఒక కన్వర్షన్లా ట్రాక్ చేస్తుంది అనమాట మనకు సెర్చ్. సో వెబ్సైట్ విజిట్స్, ఓకే, క్లిక్ ఆన్ ద కంటిన్యూ. క్యాంపెయిన్ నేమ్, క్యాంపెయిన్ నేమింగ్ కన్వెన్షన్ ఇదన్నమాట. ఓకే, నేమింగ్ కన్వెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, మేబీ యూ కెన్ హైలైట్. So click on the continue. ఓకే, సో బిట్ స్ట్రాటజీ వచ్చేసి మేబీ ఇట్స్ కొత్త అకౌంట్ కదా, మేబీ యూ క్యాన్ గో విత్ క్లిక్స్. యాక్చువల్లీ అయితే ఐ వాంట్ టు గో విత్ ద మాన్యువల్ సిపిసి అనమాట. సో మాన్యువల్ సిపిసి కావాలి అంటే ఇప్పుడు మనకు చూపించట్లేదు కదా, సో యూ క్యాన్ గో విత్ ద మ్యాక్సిమైజ్ క్లిక్స్ అండ్ ద బిట్ లిమిట్ మేబీ 7 రూపీస్. ఓకేనా, సో కస్టమర్ అక్వైజేషన్ ఈ పర్టికులర్ సినారియోలో ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ ఎవ్రీ వన్. నాకు అసలు మన దగ్గర ఇది కొత్త అకౌంట్ కాబట్టి మన దగ్గర లిస్ట్ కూడా లేదనమాట. రీటార్గెటింగ్ ఎవరైతే మన వెబ్సైట్ విజిట్ చేశారో, ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ కూడా మన దగ్గర ఉండదు అనమాట, ఎందుకంటే దిస్ ద స్టార్ట్ కదా. సో రైట్ నౌ ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ వన్. ఇట్ మీన్స్ దట్ ఇట్ విల్ ఫోకస్ ఆన్ ఎవ్రీ వన్. సో మై టార్గెట్ లొకేషన్ ఈస్ ఓన్లీ తెలంగాణ అండ్ Telangana and Andhra Pradesh. Okay, include. So I want to target only people who are in the target location and regularly visit దీస్ 2 లొకేషన్స్ అనమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే చూపించాలి నా యాడ్. సో నాకు ఇంగ్లీష్, ఎవరైతే వాళ్ళ డివైస్లో ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి. సో ఇట్స్ నాట్ రిలేటెడ్ టు పొలిటికల్ యాడ్స్. ఓకేనా, యాడ్ రొటేషన్, ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్. సో ఆల్ డే షెడ్యూల్ సో ఐ డోంట్ వాంట్ టు రన్ ఓన్లీ ఫర్ ఫ్యూ అవర్స్. సో ఇట్ నీడ్స్ టు రన్ ఇన్ ద ఎంటైర్ 24 అవర్స్ కాబట్టి యాడ్ షెడ్యూల్ స్కిప్ చేసేస్తున్నాను. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో స్టార్ట్ డేట్ ఈరోజు, ఎండ్ డేట్ ఇట్స్ ఏ లాంగ్ రన్ క్యాంపెయిన్, సో కాబట్టి ఎండ్ డేట్ ఏం అవసరం లేదు. మోడ్ సెట్టింగ్, campaign URL, we'll discuss that regarding that later. Even the AMX as well. Okay, now no need to opt in for AMX option for now. I'm clicking the next. సో కీవర్డ్ ఇక్కడ ఏంటి అంటే ఆటోమేటిక్గా కీవర్డ్స్ జనరేట్ చేస్తుంది అనమాట. దిస్ ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ అవర్ వెబ్సైట్. దీన్ని బేస్ చేసుకొని మనకు కీవర్డ్స్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనం కీవర్డ్స్ డౌన్లోడ్, బిజినెస్ అండర్స్టాండింగ్ చేసుకున్నాము, కీవర్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నాము, షార్ట్ లిస్ట్ చేసుకున్నాము, థీమ్ చేసి పెట్టుకున్నాము కదా. సో కాబట్టి ఏం అవసరం లేదనమాట, జస్ట్ క్లిక్ ఆన్ ద స్కిప్. ఓకే, స్కిప్ చేసిన తర్వాత సో ఏంటి బై డిఫాల్ట్గా అయినా స్కిప్ చేసినా కూడా మనకి ఇచ్చేసింది అనమాట. ఓకేనా, కీవర్డ్ సజెషన్స్ ఏం మనకు అవసరం లేదు. సో మన దగ్గర ఆల్రెడీ కీవర్డ్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మేబీ ఓకేనా, క్లాసెస్ రిలేటెడ్ కీవర్డ్స్ కదా ఇవన్నీ. సో ఇవన్నీ కాపీ చేసుకోండి, ఇవన్నీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్, చేయండి. ఓకేనా, మనం డైరెక్ట్ పేస్ట్ చేస్తున్నామంటే దీని మీనింగ్ ఏంటి, ఈ కీవర్డ్ని ఇలా పేస్ట్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ మీన్స్ దట్ వీఆర్ గివింగ్ దిస్ కీవర్డ్ ఇన్ ద బ్రాడ్ మ్యాచ్ అనమాట. ఓకేనా, ఒకవేళ మనకు కావాలంటే ఎగ్జాక్ట్ మ్యాచ్లో కూడా అన్ని కీవర్డ్స్ తీసుకొని దానికి ఎగ్జాక్ట్ ఫ్రేజెస్, ఎగ్జాక్ట్గా సింబల్స్ యాడ్ చేసి పేస్ట్ చేసామంటే ఎగ్జాక్ట్ మ్యాచ్లో ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే యాడ్ కాపీస్, వీ నీడ్ టు రైట్ ద యాడ్ కాపీస్ అనమాట. సో డిస్ప్లే పాత్ వచ్చేసి పర్ఫార్మెన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్.
online. Okay, MTKG రాయొచ్చు అనమాట మార్కెటింగ్. ఓకే, ఆన్లైన్ మార్కెటింగ్ కోర్స్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే 15 క్యారెక్టర్ లిమిట్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనము ఫైనల్ URL వచ్చేసి ఎగ్జాక్ట్గా డోంట్ ట్రై టు గివ్ ఎగ్జాక్ట్ మనకు హోమ్ పేజ్ ఫైనల్ URL ఇవ్వద్దండి ఎప్పటికీ. ఏదైనా సరే మనము ఏ పేజ్ రిలేటెడ్ ఏ సర్వీస్ అయితే క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా ఆ సర్వీస్ రిలేటెడ్ URL ఇవ్వండి. ఎందుకంటే హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేసి మళ్ళీ అక్కడ యూజర్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఓకే, నేను కావాలనుకున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డీటెయిల్స్ ఇక్కడ లేవు అనేసి బౌన్స్ అవుతారనమాట. సో ఊరికే ఎందుకు రిస్క్, డైరెక్ట్గా ఈ పేజ్కి రీడైరెక్ట్ చేయాలన్నమాట. సో మనకు క్వాలిటీ స్కోర్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో మనం ఏమైతే కీవర్డ్స్లో ఫైనల్ URLలో ఇస్తున్నామో, సో ద సేమ్ డేటా నీడ్ టు ప్రజెంట్ ఇన్ ద ల్యాండింగ్ పేజ్లో కూడా అనమాట. మనకు హోమ్ పేజ్లో ఉండకపోయే ఛాన్సెస్ ఉంది కదా. దిస్ ద హై రిలవెంట్ పేజ్ అనమాట. సో కాబట్టి మనం ఫైనల్ URL ఇది ఇవ్వాలి, ఇక్కడికి రీడైరెక్ట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు యాడ్ కాపీస్ అనమాట. దీస్ ఆర్ అవర్ కీవర్డ్స్ రైట్. సో మనం ఏం చేయొచ్చు అంటే యూ విల్ యూస్ ద చాట్ GPT. Hey, hi GPT. By using the above keywords, I am planning to create the ad copies, similar kind of keyword ad copies. So give me the 15 headlines with 30 char limit and for 4 descriptions with the 90 char limit, and try to include these keywords into the ad copies in the headlines and descriptions, and also include the my brand name ad learners into the ad copies, and add to the call to actions, and the main call outs unique selling points of my business, like 100% online, and will teach the in Telugu and English 4-month duration with the program fee of 0 rupees. Okay na. So 4 months duration will be there daily, on the daily basis will teach 2 hours class will be there, and the 6 days a week weekly reviews, live assignments, recording classes will provide the recording access. So main corely will teach the Google and the Meta ads, and will also teach the SEO fundamentals, GMB, each and every concept in the digital marketing, and will also help them in the resume building and one-on-one mentorship, and the mock interviews will take the mock interviews and will help them in the interview questions as well. Okay, not only will teach the just fundamentals, will teach them the entire advanced level Google Ads digital marketing, which includes knowing the fundamentals and knowing the each and every option in the Google Ads. Okay, so how to create the media plans for businesses, and how to analyze the data, how to create the beautiful dashboard reports, and by using the AI how we can simplify the work. Will teach them each and everything, okay, take this information and give me the high relevant ad copies. సో మనం ఇలా ఇచ్చాము అంటే ఇట్ విల్ గివ్ అనమాట, ఆ పర్టికులర్ యాడ్ గ్రూప్కి మనకు యాడ్ కాపీస్ ఇస్తుంది. ఓకే, see in the first 4 headlines just highlight about the best digital marketing course or else Google Ads online. So don't just give the digital marketing course. It's an online course, right? So try to highlight the online in the importantly, and also in the first 4 headlines give me the main headlines like Google Ads course, online digital marketing course, something like that. In rest of the headlines just try to highlight our unique points, like
100% online. Okay, it will 100% online will come in the first four headlines. After that, will help them in the mock interviews and one-on-one mentorship and the confidence building, practical QA, and this is best for the students, job seekers, and business owners, something like that. Okay, now for class, the duration of the program and the 6 days a week live assignments, recorded access will be provided, weekly revisions. Try to highlight all these things in the call to actions in the next headlines. Okay, and the same way descriptions as well. మనము ఫస్ట్ మనకి ఎలా ఇచ్చింది, అన్ని డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ రిలేటెడ్ కీవర్డ్స్ మాత్రమే ఇచ్చేసింది అనమాట. సో ఒక యూఎస్పి రిలేటెడ్ యూఎస్పి అండ్ సిటిఏ ఫోకస్ రిలేటెడ్ కొన్ని యాడ్ కాపీస్ కూడా ఇవ్వలేదు, ఈవెన్ 1 or 2 కూడా ఇవ్వలేదు. అన్నీ దాని రిలేటెడ్ ఇచ్చింది అనమాట. అన్నీ ఆల్మోస్ట్ యూనిక్గా ఆన్లైన్ కోర్స్ రిలేటెడ్ ఇచ్చింది. సో అప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇన్ని కీవర్డ్స్ ఇస్తే గూగుల్ ఏం చేస్తుంది అంటే, ఇలాంటి కాంబినేషన్లు ఇచ్చామనుకోండి, కొన్నిసార్లు ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది తీసుకొని ఏదో ఒక యూఎస్పితో కలిపి చూపిస్తుంది అనమాట. సో అట్లా డిఫరెంట్ కాంబినేషన్లో వర్క్ అవుతుంది. సో ఫర్ నా ఓకే, దీస్ ఆర్ ద బెస్ట్, బాగానే ఉన్నాయి ఇవి. ఓకే, విల్ టేక్ దిస్. సో ఇలా మనము ట్రై టు వీ నీడ్ టు మెన్షన్ ఎవ్రీథింగ్ అనమాట. మనం ఏమేమైతే ప్రొవైడ్ చేస్తున్నామో అవన్నీ మనము యాడ్ కాపీస్లో మెన్షన్ చేయాలన్నమాట. మెయిన్ ఈ కీవర్డ్స్ని హైలైట్ చేస్తూ దాంతోపాటు మెయిన్ యూఎస్పీస్ సిటిఏ ఫోకస్డ్గా ఇలా చేయాలన్నమాట. తర్వాత జస్ట్ కాపీ అండ్ పేస్ట్ హియర్. ఓకే, సో మనకు ప్రీ డిఫైన్గా ఆల్రెడీ కొన్ని ఇచ్చింది. సో ట్రై టు రిమూవ్ దెమ్. ఆన్లైన్ మార్కెటింగ్ కోడ్స్, బెస్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ కోడ్స్. ఒకవేళ మనం ఏమైనా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నా కూడా ఇచ్చేసేయండి. ఓకేనా. డైలీ 2 hours లైవ్ క్లాసెస్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూ సపోర్ట్ ఇస్తాము, one-on-one mentorship. దీస్ ఆర్ అవర్ మెయిన్ యూఎస్పీస్ అనమాట. సో ఇప్పుడు ఈ సినారియోలో ఏం జరుగుతుందంటే, ఎవరైతే మన యాడ్ చూస్తారో వాళ్ళకు మెయిన్ కోర్ హెడ్లైన్ చూపిస్తుంది అనమాట. ఒకటి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఆన్లైన్ గూగుల్ యాడ్స్ కోర్స్, ఇలా మెయిన్ మన కోర్స్ రిలేటెడ్ హై సీడ్ కీవర్డ్ ఒక హెడ్లైన్ 1లో చూపిస్తుంది, హెడ్లైన్ 2లో యూఎస్పీ చూపిస్తుంది అనమాట. దిస్ యూఎస్పీస్ విల్ హెల్ప్ టు ఇంక్రీజ్ సమ్ ట్రస్ట్ అనమాట, some trust and confidence. Okay, these people also will provide mock interview support and one-on-one mentorship included అనేసి అలా ఒక ఇంట్రెస్ట్లా బిల్డ్ చేస్తుంది అనమాట. దెన్ దట్ విల్ హెల్ప్ అస్ టు గెట్ ద క్లిక్. ఓకే, సో ఇలా మనం క్రియేట్ చేయాలన్నమాట. సో డిస్క్రిప్షన్స్ కూడా just remove these generic descriptions and add our descriptions. Okay,
ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రీవియస్గా ఏంటి మనకు జస్ట్ నార్మల్గా జనరిక్ వచ్చాయన్నమాట, జనరిక్ యాడ్ కాపీస్ వచ్చాయి. ఇప్పుడు డీటెయిల్ యాడ్ కాపీస్ అనమాట. ఎవరైనా సరే మన యాడ్ ఒక యూజర్కి చూపిస్తా అంటే దే విల్ గెట్ టు నో ద మోర్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్. ఎంత ఇన్ఫర్మేషన్ పాసిబుల్ అయితే అంత ఇన్ఫర్మేషన్ వీ నీడ్ టు షో అనమాట. సో మనం సేమ్ కైండ్ ఆఫ్ యాడ్ కాపీస్ మళ్ళీ రిపీటెడ్గా ఒకటే మనకు అక్కడ ప్లేస్ ఉండేదే 2 హెడ్లైన్స్ అండ్ 2 డిస్క్రిప్షన్స్ చూపిస్తుంది. విత్ ఇన్ ఆ ప్లేస్లో కూడా మనం రిపీటెడ్ ఇన్ఫర్మేషన్ చూపించామనుకోండి, దట్ విల్ వెరీ రిపీటేటివ్ అండ్ మేబీ క్లిక్ చేయకపోవడానికి మన యాడ్ కాపీస్కి అట్రాక్ట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం ఇలా హైలైట్ చేసామనుకోండి యూఎస్పీస్, ఏమైనా ఆఫర్స్ ఉంటే ఆఫర్స్, మెయిన్ సీడ్ కీవర్డ్స్, అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ కాంబినేషన్లో ట్రై చేస్తుంది అనమాట. సో ఇలా మెయిన్ సీడ్ ఇలాంటి హెడ్లైన్స్ తీసుకుంటుంది, ఇలాంటి 2 hours డైలీ క్లాసెస్, లేకపోతే లైవ్ అసైన్మెంట్స్, రికార్డింగ్ సెషన్ యాక్సెస్, ఇలాంటి వాటితో కంబైన్ చేసి ఇంకా మేబీ డిస్క్రిప్షన్లో కూడా మన యాడ్ కాపీస్లో ఏమైతే ఇన్ఫర్మేషన్ చూపిస్తుందో అలాంటివి కాకుండా వేరే డిస్క్రిప్షన్స్ తీసుకొని అట్లా డిఫరెంట్ కాంబినేషన్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి యాడ్ స్ట్రెంత్ కూడా గుడ్ వచ్చింది. ఎందుకు అంటే యాడ్ హెడ్లైన్స్, వీ యాడెడ్ ఆల్ హెడ్లైన్స్ ఇంక్లూడెడ్ పాపులర్ కీవర్డ్స్. ఈ యాడ్ గ్రూప్లో ఏమైతే పాపులర్ కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ అన్నీ మన యాడ్ కాపీస్లో వచ్చేసాయి అనమాట. సో దట్ విల్ ఇంక్రీజ్ ద యాడ్ రిలవెన్సీ. ఓకేనా, సో మేక్ హెడ్లైన్స్ యూనిక్, మన హెడ్లైన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. మేక్ డిస్క్రిప్షన్స్ కూడా యూనిక్గా ఉన్నాయి అనమాట. సో రిపిటేటివ్గా ఏం లేవు. సో నా వీ క్రియేటెడ్ వన్ యాడ్ గ్రూప్ అనమాట. డన్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ బడ్జెట్ మేబీ ఒక 1000 రూపీస్ డైలీ బడ్జెట్. ఓకేనా, కన్ఫర్మ్. ఓకే, సో మన మొబైల్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మనమేనా కాదా అనేసి చెక్ చేసుకోవడం కోసం. ఇక్కడ ఒకసారి మనం యాక్సెస్ చేసాము అంటే ఎస్ ఇట్స్ మీ అనేసి చెప్పాము అంటే ఇంకా మనకి ఎర్రర్ పోతుందన్నమాట. సో డైలీ బడ్జెట్ ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఓకే, మనకు ఆప్టిమైజేషన్ స్కోర్ 95% ఉంది. ఓకే, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఓకేనా, దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు క్రియేట్. ఓకే, సో చెకింగ్ ఫర్ ద ఎర్రర్స్. సో మనం ఏమైతే స్టార్టింగ్ నుంచి మన ఆబ్జెక్టివ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో అప్పటి నుంచి సో క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్, ఇంకా కీవర్డ్స్, యాడ్ గ్రూప్ ఇచ్చాము, యాడ్ గ్రూప్లో యాడ్ కాపీస్, కీవర్డ్స్ అన్నీ ఇచ్చాము కదా. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెక్ చేస్తుంది. సో వన్స్ ఎర్రర్స్ ఏం లేకుంటే మనకు పబ్లిష్ అనే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, డన్. ఇప్పుడు మనము క్యాంపెయిన్ పబ్లిష్ చేసాం. ఓకే, సో ఎర్రర్స్ ఏం లేవు, సో అందుకని పబ్లిష్ ఆప్షన్ వచ్చింది. వీ పబ్లిష్ ద క్యాంపెయిన్. డన్. చూడండి క్యాంపెయిన్ వచ్చేసిందా, మనకి వచ్చేసింది. ఇక్కడ యాడ్ గ్రూప్ నేమ్ జస్ట్ యాడ్ గ్రూప్ 1 అని వచ్చింది. సో మనం ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్లో మనం ఏం పెట్టామో సో క్లాసెస్ కదా, సో సేమ్ నేమ్ పెట్టండి. ఓకేనా, క్లిక్ ఆన్ ద సేవ్. మనకి ఈ యాడ్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాము, జస్ట్ బిజినెస్ రీసెర్చ్ చేసాము. సో దాని తర్వాత కీవర్డ్ రీసెర్చ్ చేసాము, తర్వాత క్వాలిటీ కీవర్డ్స్ని ఫిల్టర్ చేసాము, థీమింగ్ చేసాము. సో వీ క్రియేటెడ్ ద లైవ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసాము, క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత
జనరేటెడ్ ద యాడ్ కాపీస్. ఆ ఎగ్జాక్ట్గా ఏం కీవర్డ్స్ అయితే యాడ్ గ్రూప్లో యూస్ చేస్తున్నామో ఆ కీవర్డ్స్ అన్ని చాట్‌జీపీటీకి ఇచ్చేసి చాట్‌జీపీటీకి యూనిక్ హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ ఇవ్వమంటే ఇచ్చింది అనమాట. సో వీ క్రియేటెడ్ ఇన్ దట్ వే. సో ఇన్ ద సేమ్ వే క్రియేట్ ద యాడ్ గ్రూప్ ఫర్ ద క్రియేట్ న్యూ యాడ్ గ్రూప్స్ ఫర్ అదర్స్ యాజ్ వెల్. ఓకేనా. సో మనకి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ కోర్సెస్ రిలేటెడ్ యాడ్ చేయండి. ఓకే. ఓ మై గాడ్, నోట్. ఇలా ఇవ్వండి. కీవర్డ్స్ ఏవైతే మన దగ్గర కీవర్డ్స్ ఉన్నాయో కీవర్డ్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ చేయండి. సో నేను ఇవి రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసిన తర్వాత సో మనం యాడ్ గ్రూప్ నేమ్ ఇచ్చినాము, దాని తర్వాత కీవర్డ్స్ అన్ని పేస్ట్ చేసాము, దాని తర్వాత వీ నీడ్ టు రైట్ ద యాడ్ కాపీస్ అనమాట. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా యాడ్ కాపీస్ మనము విల్ గివ్ ద చాట్‌జీపీటీ. ఓకే. In the same way like above, just give the add copies for these keywords as well. This is for the another add group. Okay. ఇలా సింపుల్ వేలో వీ క్యాన్ జనరేట్ ద యాడ్ కాపీస్ అనమాట. మెయిన్ కోర్ హై ఇంటెంట్ హెడ్లైన్స్ ఇవి. ఓకేనా. సో ఇవి రిమూవ్ చేసేయండి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ వచ్చింది. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్. సో మనకు 30 కంటే క్యార్ లిమిట్ ఎక్కువ ఉంటే తీసుకోదన్నమాట. సో ఇలానే కాదనమాట. సో ఇప్పుడు జస్ట్ చాట్‌జీపీటీ ఇచ్చింది కాకుండా ఇంకా డేటాను చూడాలన్నమాట. డేటా చూసి ఇంకా ఏమి యాడ్ చేయొచ్చు, మన వెబ్సైట్ కంటెంట్ చూసి కరెంట్ యాడ్ కాపీస్ చూసి ఇంకా ఏమి హైలైట్ చేయొచ్చు మనము యాడ్ కాపీస్లో అనేసి వన్ డే వర్క్ కాదనమాట ఇది. సో జస్ట్ అనలైజ్ చేస్తుండే మన యాడ్ కాపీస్ని అనలైజ్ చేస్తుండాలి. ఇంప్రూవ్మెంట్ కోసం ఇంకా ఏం చేయొచ్చు అనేసి కెన్ డూ అనమాట. సో వీ కెన్ యాడ్ న్యూ థింగ్స్ ఇన్ ద న్యూ యాడ్ కాపీస్. కొత్త యాడ్ కాపీస్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో నేను ఇవి ఇస్తున్నాను. ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ డిస్క్రిప్షన్స్ దగ్గరికి వెళ్తున్నాను. సారీ. ఇలా హైలైట్ చేయాలన్నమాట మనం. ప్రాబ్లమ్ సాల్వింగ్ యాడ్ కాపీస్ రాయాలన్నమాట. జస్ట్ నార్మల్ యాడ్ కాపీస్ రాయకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్. సో యూజర్స్ సో మన యాడ్ కాపీస్ ఎలా ఉండాలంటే, సో ఈ ఇండస్ట్రీలో ఏమైతే యూజర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాంటి ప్రాబ్లమ్స్కి అలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేలాగా మన యాడ్ కాపీస్ కనపడాలన్నమాట. ఎవరైతే మన యాడ్ కాపీస్ చూస్తారో వాళ్ళు ఇన్స్టెంట్గా ఫీల్ అవ్వాలి, ఓకే వీళ్ళు ఇలాంటి సర్వీసెస్ ఎగ్జాక్ట్గా మార్కెటింగ్ కోర్స్లో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, దిస్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్ అనేసి వాళ్ళకి ఇమీడియట్గా అనిపించాలన్నమాట. సో అలా ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాడ్ కాపీస్ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇలా ఈ యాడ్ కూడా వీఆర్ డన్ విత్ సెకండ్ యాడ్ గ్రూప్ యాజ్ వెల్. సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే.
This is how we need to create the campaign anamata. In the same way, we can create the one more campaign and the other ad groups as well. ఓకే, సో మనకి ఏంటంటే యాడ్స్ లైవ్ వెళ్ళిపోయిన తర్వాత, సో కొంచెం టైం పడుతుంది అనమాట. కొంచెం టైం పట్టిన తర్వాత యాడ్స్ లైవ్ వెళ్ళిపోతాయి అనమాట. యాడ్స్ లైవ్ వెళ్ళిపోయిన తర్వాత, లైవ్ వెళ్ళిపోయాయంటే ఇట్ మీన్స్ దట్ అవర్ యాడ్స్ ఆర్ రెడీ టు షో టు ద యూజర్స్ అనమాట. ఎవరికైతే మన కీవర్డ్ ఎవరికి సెర్చ్ క్వైరీస్కి అయితే ట్రిగర్ అవుతుందో, సో బేస్డ్ ఆన్ దట్ ఆ కీవర్డ్ ఏ యాడ్ గ్రూప్లో అయితే ఉందో ఆ యాడ్ గ్రూప్ నుంచి యాడ్ యూజర్కి చూపిస్తుంది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ద క్యాంపైన్. ఓకే, సో ఇదేంటి అంటే ఇట్ మీన్స్ దట్ ఈ సింబల్ ఉంది కదా, ఇట్ మీన్స్ దట్ అంటే ఎనేబుల్లో ఉంది క్యాంపైన్ అనేసి. క్యాంపైన్ ఎనేబుల్లో ఉంది అంటే ఇట్ మీన్స్ దట్ ఇట్స్ రెడీ టు సర్వ్ అనమాట. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ద క్యాంపైన్. ఓకే, థ్యాంక్స్ guys, thanks for watching the video. If you like the content, just subscribe the channel, and if you get any doubts now, just add a comment in the down, so I will help you to understand in the better way. Okay, thank you, thanks for watching the video.